క్యూ డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం మాటే సత్తా బాగుంది. ఈరోజు మనం ముఖ్యంగా ఏదైతే సున్గవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క పార్టీ అభివృద్ధి ఏ రకంగా ఉంది, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీలో శృంగవరపుకోటలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, దాని మీద మనతో చర్చించడానికి ఈరోజు మనం జనసేన పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గం సీనియర్ నాయకులైనటువంటి శ్రీనివాసరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పార్టీ యొక్క స్థితిగతులు ఏంటి, ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఏదైతే గ్రామీణ శాఖను ఎంచుకొని ప్రజల్లోకి ఏ విధంగా పార్టీని తీసుకువెళ్తున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం సార్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ శ్రీనివాస రాజు గారు నమస్తే సార్. నమస్కారం సార్. మీకు కూడా సార్ ఓకే, మీరు ముఖ్యంగా ముందుగా మా ప్రేక్షకులకు మీ యొక్క పరిచయాన్ని చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కమ్మెల్ల వెంకట సత్యనారాయణ రాజు. జనసేన పార్టీలో కానీ జన సైనికులకు కానీ తెలిసింది శ్రీనివాసరాజు అంటేనే నా పేరు తెలుసు. మాది భీమాలి గ్రామం, లక్కవరపుకోట మండలం, శృంగవరపుకోట నియోజకవర్గం. నేను ఉండేదైతే సుజాత నగర్, పెందుర్తి, 95వ వార్డు. మా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ బాబు గారు జనసేన పార్టీ తరఫున. అలాగే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మొన్న మార్చి 31 వరకు పనిచేయడం జరిగింది. మా నాన్నగారు కూడా మా గ్రామంలో ఒక సర్పంచ్గా అయితే పనిచేశారు. వారికి కూడా నామినేటెడ్గా అప్పుడున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా వారిని సర్పంచ్ చేశారు సార్. ఇది మా గ్రామ నేపథ్యం సార్. అదే గ్రామం అంటే ఎక్కడ సార్? మీరు అంటున్నది ఏమో సుజాత నగర్ అంటున్నారు, మీరు ప్రాపర్గా మన విలేజ్ ఎక్కడ సార్? శృంగవరపుకోట నియోజకవర్గం, భీమాల్ సార్. మాకు ఇల్లు గట్ట అక్కడే ఉంది. ఇక్కడైతే నాకు సొంత ఇల్లు గట్ట ఏం లేదు. ఇక్కడ నేను రెంట్కే ఉంటున్నాను. అక్కడే సార్ మా సొంత ఊరు. అయితే నేను ఉండడం ఏంటంటే ఉద్యోగరీత్యా ఉన్నాను కనుక ఇక్కడ ఉంటున్నాను సార్. సో మనం ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నాం, సారు ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీలో కొనసాగుతూనే ఒక పక్క స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నాం. ఏదైతే జనసేన పార్టీ మీద మక్కువతో లేకపోతే అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న పూర్తిగా విశ్వాసంతో ఏదైతే ఈ మధ్య కాలంలోనే వీఆర్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ప్రకటించి ఇప్పుడు పార్టీలో కూడా పూర్తిగా కొనసాగుతూ పరిస్థితులు అయితే మనకి సార్ ద్వారా మనకు తెలిసింది. సార్ అయితే ముఖ్యంగా మన శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క స్థితిగతులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి సార్? సార్, జనసేన పార్టీ ఏదైతే ప్రారంభమైన దగ్గర నుంచి నెమ్మదిగా అన్ని నియోజకవర్గాల్లాగే శృంగవరపుకోట నియోజకవర్గం కూడా జన సైనికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వారి ఒక ప్రసంగాలకు కానీ, వారు చెప్పే విధానాలకు కానీ, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కానీ అందరూ ఆకర్షితులై అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత పార్టీ గెలకముందు చాలా చక్కగా ఉంది సార్. శృంగవరపుకోట నియోజకవర్గం 5 మండలాలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సఖ్యతతో చక్కగా ముందుకు పనిచేశారు సార్. ముందుకెళ్తూ పనిచేశారు. కాబట్టి గెలిచిన తర్వాత కొంత ఇబ్బందులు అయితే వచ్చాయి, పరపచ్చాలు వచ్చాయి. కారణం ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అక్కడ కోళ్ళ లలిత్ కుమార్ గారు గెలిచారో అక్కడ ఉన్నటువంటి ఒబ్బిని సత్యబాబు గారు కోళ్ళ లలిత్ కుమార్ గారితో తిరుగుతున్నారు. మన ఏం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఏదైనా విషయం చెప్పి దీని గురించి మాట్లాడాలంటే ఆయన లలిత్ కుమార్ గారి దగ్గర క్లియర్ కట్గా మాట్లాడలేకపోతున్నారు. అంచేది ఇది కరెక్ట్ కాదు. ఇలాగైతే మన పార్టీ ఎప్పుడు డెవలప్ అవుద్ది? మన సమస్యలు చెప్తున్నాం. మనము మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒక కమిటీ ఇలాగ వేసి ఒక నియోజకవర్గ మీటింగ్ పెట్టమన్నా కూడా సత్యబాబు గారు పెట్టలేకపోతున్నారు. దానివల్ల మన సమస్యలు చర్చించుకోలేకపోతున్నామని దానివల్ల వ్యతిరేకత అయితే ఉంది సార్ ఆయన మీద. అలాగే సార్, నాకేంటంటే మీరు సత్యబాబు ఏదైతే వబ్బిని సత్యబాబు గారు ఉన్నారో మీ యొక్క జనసేన పార్టీ అతన్ని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి అతన్ని జనాల్లోకి వెళ్ళమని చెప్పినప్పుడు మీరు ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారా, లేకపోతే పార్టీ పరంగా మీరు ఆయన ప్రశ్నిస్తున్నారా? లేదండి, పార్టీ ప్రకారంగానే ప్రశ్నిస్తున్నాం. వ్యక్తిగతంగా మాకు 5 మండలాల్లో ఉన్న ఒబ్బిని సత్యబాబు గారు కానీ ఇంకా మిగిలిన నాయకులతో కానీ మాకు ఎటువంటి ఎవరికి గొడవలు ఏం లేవు. వ్యక్తిగత గొడవలు ఎవరికీ లేవు. కేవలం ఏంటంటే పార్టీ పరంగా ఆయన్ని కాంట్రాక్ట్ పర్సన్గా పెట్టారు తప్పించి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇప్పటికైతే ఇంకా డిక్లేర్ చేయలేదండి. కాకపోతే మీరు చెప్పుకోవచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని, కాకపోతే ఆయన కాంట్రాక్ట్ పర్సన్ అంతే. అంటే ఒక భారీ బహిరంగ సభ జరిగినప్పుడు ఒక కమిటీ వేశారు. కమిటీలో ఈ నియోజకవర్గం నుంచి సత్యబాబు గారిని వేశారండి. అంతే తప్పించి ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాదు. ఇంకా నియోజకవర్గం ఇన్ఛార్జ్ని ఎవరిని డిక్లేర్ చేయలేదండి. మరి సార్, ఏదైతే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో మన శృంగవరపుకోట నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మధ్య ఏ విధమైనటువంటి సత్సంబాలతో పార్టీ జనంలోకి వెళ్తుంది సార్? మెయిన్ నియోజకవర్గంగా చూస్తున్నటువంటి ఏదైతే పెద్దలను మేము అందరం కూడా గౌరవించే వ్యక్తి సత్యబాబు గారు. సత్యబాబు గారికి మేము అనేక మార్లు చెప్తున్నాం, ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం.
నియోజకవర్గ 5 మండలాల్లో కలిసి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయండి నాయకులు కార్యకర్తలతో మన సమస్యలు చర్చించుకుందాం. సమస్యలు చర్చించుకున్న తర్వాత మన పార్టీ తరపున మనకి ఏదైతే రావాల్సిన గౌరవం ఏదైతే ఇవ్వడం లేదో, ఎందుకంటే వారి నోటితోనే చెప్తున్నారు, నాకు ఎమ్మెల్యే గారు ఎటువంటి కాల్ చేయరు, ఏ కార్యక్రమం అయినా సరే నాకు మెసేజ్ చూసుకుని వెళ్తాను అని తప్పించి నాకు ప్రత్యేకంగా ఆవిడ కాల్ చేయడం లేదంటున్నారు. దానికి మేము ఆయన డైరెక్ట్గా అడిగా, మీకు సిగ్గు అనిపించడం లేదా సార్, మీరు ఒక ఇన్ఛార్జిగా మీరు అనుకుంటున్నారు నియోజకవర్గాన్ని, 5 మండలాల్లో మీరే మాకు పెద్దని మేమందరం కూడా భావించినప్పుడు మీకు కూడా కాల్ చేయకపోతే ఎలాగా? ఒక ఇద్దరు బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి మేడం గారు కాల్ చేసి చెప్పాలి కదా. మీరు మెసేజ్ చూసుకుని వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు. ఇవన్నీ జరగాలంటే మీరు నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టండి. ఇవన్నీ సమస్యలు మాట్లాడుకున్న తర్వాత మనం లలిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి ఇబ్బందులు చెప్పుకుందామని అయితే మేము చెప్పడం జరిగింది సార్. అలా కాదు సార్, మీరు ఎలాగంటున్నారు? ఇప్పుడైతే మీరు అంటే నేనైతే దీన్ని మీడియా పరంగా మిమ్మల్ని అయితే పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన ఎస్కోట్ నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో మార్కెటింగ్ కమిటీ అయితే ఏర్పడింది. దానికి అందరి తరపున ఏదైతే మనం ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం అనుకుంటున్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కూడా మీకు ఇద్దరికో ఎందరికో అవకాశం వచ్చింది సార్. మన జనసేన నుంచి, అలాగే బీజేపీ నుంచి కూడా ఒకరికో ఇద్దరికో ఇచ్చే అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఈ విధంగా అనడం సమంజసం కాదు కదా సార్. ఎందుకంటే సార్, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ముఖ్యంగా 5 మండలాల్లో ఉన్నటువంటి నాయకుల్ని, మరాఠా వాళ్ళందరినీ పిలిచి చెప్పాలి, ఇగో ఈ క్యాండిడేట్గా మనం డిసైడ్ చేస్తున్నాం, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని ఆ రామలక్ష్మి గారి పేరు కానీ, ఆ శ్రీనివాస్ గారి పేరు కానీ చెప్పాలి. చెప్పకుండా డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. అయితే సార్, ఇప్పుడు మన శృంగవరపుకోట నియోజకవర్గంలో 5 మండలాలకు కూడా పార్టీ మండలాధ్యక్షులు ఉన్నారా సార్? లేరు సార్, ఇంకా వేయలేదు. ఏ మండలానికి కూడా వేయలేదండి? వ్యాపారికి ఒక్కరికే ఉన్నారండి. ఇంకా కొత్త వలసలో ఉన్న వ్యక్తి మండలాధ్యక్షులు ఇచ్చారు, నాదెండ్ల మనోహర్ గారు. కాకపోతే అతను ప్రమాదవశాత్తు మరణించడంతో నక్కరా సతీష్ గారు అది కూడా ఖాళీ ఉంది సార్. అది సార్, అయితే ఇప్పుడు మనకి ఎస్కోట్లో శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి వినిపిస్తున్న అంశం ఏంటంటే, ఈ వబ్బిన సోదరుల మధ్య తగాదం పార్టీకి తలనొప్పిగా మారిందని, నిజంగా అది పార్టీకి సంబంధించే లేకపోతే అది వ్యక్తిగతంగా సంబంధించిన అంశం సార్? సార్, అది పార్టీల పరంగా ఇద్దరన్నదమ్ములకి ఎటువంటి గొడవలు లేవండి. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి విషయం వాళ్ళ వ్యక్తిగత విషయం, దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ దాన్ని తీసుకొచ్చి పార్టీలకి పులిమి 2 పార్టీలు 2 వర్గాలు అంటున్నారు సార్. అది చాలా తప్పు సార్. ఎందుకంటే ఇద్దరు నాయకుల్లో కూడా ఇద్దరు కూడా నియోజకవర్గం 5 మండలాల్లోని జనసేనని పార్టీని అభివృద్ధి చేసే అంత సత్తా అయితే ఖచ్చితంగా లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంకో కొత్త వ్యక్తి రావాలి, ఏదైతే మంచి వ్యక్తిని పార్టీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే తప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మా ముఖపరిచయాలు ఉన్నాయో, ఇక్కడ ఉన్న ముఖపరిచయాలు ఉన్న నాయకులు ఎవరు కూడా సమర్థవంతంగా ఈ నియోజకవర్గాన్ని అయితే నడిపించలేదు సార్. ఎలా సార్ మీరు అంటున్నారు? వబ్బిని సన్యాసరావు గారు అయితే నిత్యం ప్రజల్లో ఉండి తన వాయిస్ని జనసేన పార్టీ నుండి ఏదో రకంగా జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. అలాగే వబ్బిన సత్యనారాయణ గారి విషయానికి వచ్చినప్పుడు అయితే ఏదైనా పార్టీ కార్యక్రమం చేసినప్పుడు అతనే ముందుండి నడిపిస్తున్నారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య మీరు 2 అంటున్నారు, కానీ శృంగవరపుకోట నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు 3 విభాగాలుగా 3 పద్ధతులుగా విడిపోయారనేసి. ఇందులో కొరపల్లి రవికుమార్ వర్గం అని ఒకటి అంటున్నారు. ఇందులో ఏది మనం నమ్మాలి సార్? లేదు సార్, అది ఏంటంటే కొత్త వలస మండలంలో గొరపల్లి రవి గారు, రామదుర్గ గారు అని 2 ఉన్నారు సార్ మండలాధ్యక్షులు. ఆ పోటీలో అంటే అర్హులు కూడా వాళ్ళు ఎవరైనా సరే అర్హులు, అర్హులు ఇద్దరు కూడా అర్హులే. ఎందుకంటే అంతకు మించి అక్కడ ఇంకెవరు నాయకులు లేరు కనుక వాళ్ళే అర్హులు. కాకపోతే వాళ్ళు ఎవరిని డిసైడ్ చేయాలనేది అది పార్టీ తీసుకున్న నిర్ణయం మీద ఉంటుంది తప్పించి మనం వ్యక్తిగతంగా నాకు రవి గారు ఇష్టం లేకపోతే నాకు రామదుర్గ గారు ఇష్టం అని కార్యకర్తలు అనుకుంటే సరిపోదు సార్. అది పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అది మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పక్క స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ కూడా అసలు ముఖ్యంగా ఈ జనసేన పార్టీ సైడ్ రావడానికి మీకు ఏ విధమైనటువంటి ఆలోచన వచ్చింది సార్? అసలు ఈ జనసేన పార్టీ మీకు కరెక్ట్ అని? నాకు రాజకీయాలంటే నాకు అనుభవం లేదు సార్. కాకపోతే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో అప్పుడు చిరంజీవి గారు పార్టీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా నేను ప్రచారం చేశాను తప్పించి చిరంజీవి గారు కంప్లీట్గా ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోలేదు. ఎందుకంటే నాకు సినిమా పిచ్చోండి, నేను మంచి సినిమాలు చూసేవాడిని, చిరంజీవి గారి అభిమాని చిన్నప్పటి నుంచి. వాళ్ళ సినిమాలు మనకి దూరం అవుతాయి అని చేత ఇదేందుకు ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు నేనైతే చాలా బాధపడ్డాను. తర్వాత అనివార్య కారణాల వల్ల పార్టీని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగిన తర్వాత తెలిసింది చిరంజీవి గారికి ఎవరెవరు మోసం చేశారు, ఎలా మోసం చేశారు అంటే అసత్య ప్రసారాలు చిరంజీవి గారి మీద కూడా చేశారు. పార్టీ టికెట్లు అమ్ముకున్నారు, పార్టీని మొత్తం కొలాప్స్ చేశారు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు అని రకరకాల రూమర్స్ వచ్చాయి. అవన్నీ కూడా వాళ్ళ ఫస్ట్లో మేము కూడా నమ్మాం, ఇదేంటిది ఇలాగనిసి. తర్వాత తెలిసిన తర్వాత అప్పుడు కరెక్ట్గా ఉదయించే సూర్యుల్లాగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం, దాంతో మాకు కొత్త ఉత్తేజం వచ్చింది. ఆయన స్పీచ్
యద్భావం తద్భావతని కానీ ఆయన చెప్పే మాటలు కానీ ఆయన సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు ఆయన రాజకీయాల్లోకి రావడం కానీ ఇవన్నీ మాకు నచ్చి ఖచ్చితంగా ఈయనైతే నిలబడతాడనేది మాకు నమ్మకం వచ్చింది. కాకపోతే 2019లో ప్రజలైతే నమ్మలేదు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళ అన్ని గారిలాగే ఈయన కూడా పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తారు, లేకపోతే ఇంకో దాంట్లో మెర్జ్ చేస్తారు, మధ్యలో వెళ్ళిపోతాడు ఈయన అని అన్ని ప్రచారం చేశారు. కానీ ఆయన నిలబడి చూపించాడు, కష్టాలన్నీ ఎదుర్కొని అసెంబ్లీ గేటు కూడా తాకలేనని అన్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో రోజా లాంటి వాళ్ళకి సమాధానం చెప్తూ వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా తాకకుండా వాళ్ళు చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో భూస్థాపితం చేస్తాను, ఖచ్చితంగా భూస్థాపితం చేశారు. మాకు కూడా ఒకే దిశానిర్దేశం చేశారు జన సైనికులకి. వ్యూహాలు మీరు వేయొద్దు, మీరు ఆలోచించవద్దు, అటువంటి ఆలోచించి మీరు చేయొద్దు, మీ పనులు మీరు చేసుకోండి, పార్టీకి కేటాయించే సమయాన్ని మీరు కేటాయించండి, మీ కుటుంబాలు చూసుకోండి, పార్టీకి కేటాయించే సమయాన్ని చూడండి. వ్యూహం నేను వేస్తాను, విజయం నేను తీసుకెళ్తాను, ఎక్కడికో తీసుకెళ్తాను పార్టీని. మన పార్టీ ఢిల్లీ స్థాయిలో ఉంటుంది, మనం చెప్పిందే జరుగుతుందని చెప్పారు. అదే విధంగా జరిగింది సార్. అలా కాదు సార్, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మనం పక్కన పెడితే ముఖ్యంగా నియోజకవర్గం స్థాయిలో, ముఖ్యంగా శృంగవరపుకోట నియోజకవర్గం కోసం మనం ఈ యొక్క ఇంటర్వ్యూలో మనం ప్రస్తావించుకున్నాం కాబట్టి ముఖ్యంగా ఏ సమస్యలను జనసేన పార్టీ జనాల్లోకి ఎక్కువగా తీసుకువెళ్ళగలుగుతుంది, జనాల నుండి వచ్చిన మీకు ఏదైనా స్పందన ఉన్నదా? ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వంతో కలిసిపోయిన మీరు కూటమిగా ఏర్పడిన తర్వాత మీరు జనాల్లోకి పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతున్నారు సార్? పార్టీ చెప్పే కార్యక్రమాలు మాత్రం నాయకులు, మండల నాయకులు కానీ లేకపోతే ఉబిరి సత్యబాబు గారు కానీ అందరూ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నియోజకవర్గం నుంచి మనం పార్టీకి ఎదగాలంటే నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించాలి. సమస్యలు గుర్తించి మనం ప్రజలకు అండగా నిలబడగలగాలి. అవి నిలబడాలి అంటే ఇప్పుడున్నటువంటి కోళ్ళ లలిత్ కుమార్ గారిని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తే మనకు ఎక్కడ పార్టీ సస్పెండ్ చేస్తుందో అనే ఉద్దేశం మీద పాపం చాలామంది మనసులో ఉన్నా సరే ప్రశ్నించలేకపోతున్నారు. ఇప్పుడు నాలాటం ఏంటంటే నేను క్రియాసభ్యుడిని, అంతవరకే, నాకు ఏ పదవి లేదు, అంచేత నాకు పదవి ఇస్తారో సస్పెండ్ చేస్తారో ఈ భయం లేదు. అయినా సరే మనం ఏదైనా పార్టీని దుర్భాషలాడో, దుర్మార్గంగా మాట్లాడో, పార్టీకి నష్టం కలిగించినట్టు మాట్లాడితే మనం సస్పెండ్ చేస్తారు. మనం పార్టీ చెప్పింది ఏంటి? ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచిన తర్వాత చెప్పారు, స్వపక్షం మనమే, విపక్షం మనమే. దాన్నే మేము ఆచరిస్తున్నాం. అయితే సార్ ఇంకో విషయం సార్, చివరిగా మీరు ముఖ్యంగా పోనీ ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పక్కన పెట్టండి, ముఖ్యంగా మీరు భీమాలలో ఉంటున్నారు కాబట్టి భీమాలు అనేది లక్కవరపుకోట మండలానికి దూరంలోను, అలాగే కొత్తవలస మండలానికి దగ్గరగాను, అలాగే ఒక పక్క జామి మండలానికి దగ్గరగాను ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకుంటూ ముఖ్యంగా మీ గ్రామంలో ఏదైనా సమస్యను మీరు ప్రధానంగా గుర్తించగలిగారా సార్? ఖచ్చితంగా సార్. మనకి ఏంటంటే 2019లో జేడీ లక్ష్మీనారాయణ గారు మనకి ఎంపీగా నిలబడ్డారు. ఆ రోజు ఎంపీగా నిలబడినప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు మా ఊరి దగ్గర ఆగి మా గ్రామాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మామిడి తాండ్ర వ్యాపారస్తులతో మాట్లాడి మీకు ఏంటి సమస్య అని అడిగారు. అడిగితే మాకు కోల్డ్ స్టోరేజ్ యార్డ్ కావాలి సార్ అని అడిగారు. అలాగే మాకు షుగర్ మీద సబ్సిడీ కావాలని అడిగారు. ఆ రెండు కంపల్సరీగా నేనైతే ఎంపీగా నన్ను గెలిపిస్తే కనుక ఆ రెండు మీ గ్రామానికి చేసి పెడతానని నేను అయితే మాట ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రాని ఉద్ధరించేస్తున్నామని చెప్పిన రాజకీయ నాయకులు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళకముందు వేరు, అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం వేరు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకముందు ఈ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఇప్పుడున్న మన చక్కెర పరిశ్రమలు రన్ చేసుకోలేకపోతారు సార్. ఇప్పుడున్న మన జూట్ ఫ్యాక్టరీలు రన్ మూతపడిపోతున్నాయి. మరి వీళ్ళు ఎక్కడో అభివృద్ధి చేస్తామంటే వీళ్ళ నాయకుల వల్ల అయితే కాదు సార్. ఏదైతే పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ నుంచే చేయాలి తప్పించి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ సమస్యలు చెప్పి చేసుకోలేరు సార్. మాకు 541 బస్సు జామ్ వరకు వెళ్ళేది సార్, ఫ్లైఓవర్ లేనప్పుడు. ఏదైతే చంద్రబాబు దగ్గర ఉందో ఆ ఫ్లైఓవర్ లేనప్పుడు 541 తిరిగేది. కానీ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత అన్ని బస్సులు వస్తాయి అనుకున్నాం, అవన్నీ ఆగిపోయి ఇప్పుడు ఆ ఉన్న బస్సు కూడా ఆపి పద్మనాభం వెళ్తుంది సార్ ఫ్లైఓవర్ కింద నుంచి. అటువంటి చిన్న సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు తీర్చలేరు సార్. అలాగే మండలాల్లోకి వస్తే మా మండలం కొత్తవలస మండలం మాకు దగ్గర సార్. మేమేంది సార్ చుట్టూరు తిరిగి ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూరు చూపించి ఎలకొట్టాల్సిన అవసరం మాకు ఏంటి సార్? అవి చేయరు సార్. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం మా గ్రామాన్ని లక్కవరపుకోట మండలంలోనే కోళ్ళవారు ఉంచుకున్నారు సార్. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం సార్. ఇప్పుడు మీరు కోళ్ళ లలిత్ కుమారి పరిపాలనను మీరు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే స్వాగతిస్తున్నారా సార్? నాకు అర్థమవుతుందిగా మాకు కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014లో సపోర్ట్ చేశారు, మాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే మేము సపోర్ట్ చేసాము, ఘన విజయాన్ని ఇచ్చాము వాళ్ళు కూడా మేడం గారికి. అలాగే 2019లో మేము పోటీ చేసాం, ఓడిపోయాం. మళ్ళీ 2024లో వారు ఎవరికి చెప్పారో అదే కోళ్ళ లలిత్ కుమార్ గారికి మేము పూర్తి సపోర్ట్ చేసాం. నేనైతే స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ కూడా నేను 3 తెలుగుదేశం నాయకులు సపోర్ట్ చేశాను సార్. పలాసీన్ గారు సపోర్ట్ చేశాను, లలిత్ కుమార్ గారికి ప్రచారం చేసాము, అలాగే భరత్ గారికి కూడా సపోర్ట్ చేసాము. మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ వీళ్ళు గెలిస్తే వాళ్ళిద్దరూ అక్కడ గెలిస్తే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది, మేడం గారిని గెలిస్తే
మన గిరిజన యూనివర్సిటీని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఇదే ప్లేస్లో పెట్టుకోవచ్చు అని నేనైతే చెప్పడం జరిగింది సార్. అలాగే సార్, అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే ఏదైతే కూటమి ప్రభుత్వంతో మీరు కూటమిగా ఏర్పడి గెలిచిన తర్వాత సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి, గెలిచిన తర్వాత మీ సిద్ధాంతాలు మారిపోయాయి సార్ మీరు అన్న మాట బట్టి చూస్తే? అంటే మాకు జనసేన సిద్ధాంతాల ప్రకారంగా కూటమిలో జరగదండి. ఎందుకంటే కూటమి అన్నప్పుడు కంపల్సరీగా మిక్స్డ్ అనేది ఉంటుంది కనుక మా స్వతహాగా అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవ్వదు పవన్ కళ్యాణ్ గారికి. కాకపోతే మేము అడుగుతుంది ఏంటంటే 2014లో మేము గెలిపించినప్పుడు 17లో శంకుస్థాపన చేశారు. ఏదైతే అమరావతి రాజధాని 2014లో గౌరవ దేశ ప్రధాని ఆనాటి ప్రధాని ఈనాటి ప్రధాని గారు అయినటువంటి వారిని తీసుకొచ్చి అమరావతికి శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామం, అందులో తిరగలేదు. అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, ఆయన ఎక్కడ తప్పడం లేదు. కానీ 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ రాజధాని అక్కడ ఆగిపోయింది. దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి వైసీపీ పరిపాలనలో దాన్ని అక్కడే వదిలేశారు. 3 రాజధానులు అన్నారు. అది వారి నిర్ణయాలు, ఎందుకంటే సీఎం ఎవరైతే వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. దాన్ని మేము కార్యకర్తగా తప్పడం లేదు. కాకపోతే గెలిచిన తర్వాత మళ్ళీ 2019లో మనం 2024లో గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మోడీ గారిని తీసుకొచ్చి ఎంత గౌరవంగా అయితే పునఃప్రారంభం చేశారో, అలాగే ఏదైతే కోటా పద్ధతులు ఏవైతే ఉన్నాయో, రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే వ్యాన్లు పెట్టి రన్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వ్యాన్లన్నీ శుభ్రంగా పాడైపోయి మళ్ళీ దాన్ని వ్యాన్లు మళ్ళీ మనం చేయాలంటే ఇప్పుడే ఆర్థిక పరిస్థితి పూర్తిగా అతపాతాలను గెలిపోయినట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వ్యాన్లు తీసుకొచ్చి మళ్ళీ మనం ప్రవేశపెట్టాలంటే చాలా కష్టమని మళ్ళీ పాత పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే డీలర్షిప్లు తీసుకొచ్చారో దాన్నే మళ్ళీ పునఃప్రారంభం చేశారు. అలాగే గిరిజన యూనివర్సిటీ 2017లో శంకుస్థాపన చేశారు ఇదే కోళ్ళ లలిత్ కుమార్ గారు. మరి దాని గురించి కూడా మేము అడుగుతున్నాం ధైర్యంగా, మీరు ఖచ్చితంగా మేము కూటమిలో ఉన్నాం, మాది ప్రశ్నించే పార్టీ, దయచేసి ఆవిడకి నమస్కారం పెట్టి కూడా మేము ఎన్నోసార్లు చెప్పాం మీడియా ముఖంగా. అంటే దయచేసి మళ్ళీ దాన్ని అక్కడే మళ్ళీ పునఃప్రారంభం చేయాలి, చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన మీద అమితమైన విశ్వాసాన్ని చూపిస్తారని చెప్పడం కూడా సార్. అదే గిరిజన యూనివర్సిటీని ఈ మధ్య ఏదో పోలీసులు ట్రైనింగ్కి దేనికో కేటాయించినట్టు మనకి వార్తలు వచ్చాయి కదా సార్? మరి అవును సార్, పోలీస్ గ్రౌండ్స్కి అక్కడ ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిజమైన గిరిజనులు ఉన్నారో దాంట్లో మళ్ళీ వర్గాలు సార్, ఏదైతే వర్గాలు ఎలా విడదీస్తారంటే రాజకీయ నాయకులు, జగన్ గారి గవర్నమెంట్లో మా క్షత్రియులకి 2 వంశాలు సార్, సూర్యవంశం చంద్రవంశం సార్. అదే జగన్ గారు వచ్చిన తర్వాత మా క్షత్రియులు 2 రకాలు చేశారు, వైసీపీ రాజులు, వైసీపీ ఏతర రాజులు. అంటే వైసీపీలో ఉన్న రాజులందరూ ఒకరు, వైసీపీ కాని రాజులు వాళ్ళు బీజేపీయో జనసేన కాంగ్రెస్ ఏదైనా అలాగా డివైడ్ చేసినట్టు ఇప్పుడు ఏదైతే ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఉందో దానికి కూడా వాళ్ళు అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి మనం మామూలుగా మాట్లాడుకున్నా అక్కడ తెలుగుదేశం నుంచి తీసుకొచ్చినటువంటి గిరిజనులతో సంతకాలు పెట్టించుకొని వ్యతిరేకించిన వాళ్ళు పక్కన పెట్టారు సార్. నాకు ఒక చిన్న డౌట్ సార్. ముఖ్యంగా మన ఎస్కోట్ నియోజకవర్గంలో రాజులకు కూడా అంటే మీకు కూడా సముచిత స్థానం కల్పించింది శృంగవరపుకోట నియోజకవర్గం. ఒక రకంగా చూసుకుంటే మన ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు గారు కూడా మన శృంగవరపుకోట నియోజకవర్గంలో రాజుల తరపు నుంచి ప్రముఖ మంచి స్థానంలో ఉన్నారు సార్. అంటే ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా రాజులు గుర్తించిందా, లేకపోతే టీడీపీ ప్రభుత్వం రాజులు గుర్తించిందా సార్? అంటే కూటమి ప్రభుత్వం గుర్తించిందా సార్? అక్కడైతే వైసీపీ ప్రభుత్వం రాజులు గుర్తించడంలో కానీ కమ్యూనిటీ పరంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సార్. కూటమి ప్రభుత్వంకి వచ్చేపాటికి ఈ మధ్య జరిగినట్టు మనం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత క్షత్రియ కార్పొరేషన్ వేశారు సార్. క్షత్రియ కార్పొరేషన్ లో కనకరాజ్ వేగేశ్వర సూర్యనారాయణ రాజు గారు వెస్ట్ గోదావరి నుంచి చైర్మన్ గా చేశారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి. దానికి 10 మంది డైరెక్టర్లు ఉంటారు కదా సార్, 10 మంది డైరెక్టర్లు ఈ 3 జిల్లాల నుంచి ఒక డైరెక్టర్ కూడా లేరు సార్. మరి అది క్షత్రియ కార్పొరేషన్ అనేది మనం సరిగ్గా చేయలేనంటే మన ఉత్తరాంధ్ర నుంచి కూడా క్షత్రియ కార్పొరేషన్ లో మనకు చోటు దక్కలేదు సార్. ఒక్క డైరెక్టర్ లేరు సార్, 3 జిల్లాల నుంచి ఒక డైరెక్టర్ లేరు. ఈ తెలుగుదేశం ఇవ్వండి, బీజేపీకి ఇవ్వండి, జనసేనకి ఇవ్వండి, రాజులు ఉన్నాం కదా, ఎవరికొరికి ఇవ్వాలి కదా, ఒక్కరికి ఇవ్వలేదు సార్. మరి అది ఎలా చేశారనేది చాలా విచిత్రంగా అనిపించింది మాకైతే మాత్రం. ఇంకేంటి సార్ అంటే మీరు ఈ మధ్య గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు సార్. ఏంటంటే ముఖ్యంగా మనం చివరిగా మాట్లాడుకుంటే ఈ వబ్బిని సోదరుల మధ్య ఉన్నటువంటి తగాదాల వల్లే పార్టీ ఈ విధంగా అయిపోతుందని ఈ మధ్యలో మీరు వాయిస్ రిలీజ్ చేశారు. ఏంటి సార్ దాని సారాంశం ఏంటి సార్ వాస్తవంగా? సార్ వబ్బిన సోదరుల వల్ల పార్టీకి నష్టము లేదు, లాభం లేదు సార్. మీరు అన్నట్టు ఇందాక సన్యాసి నాయుడు గారు అనేక చోట్లకి వెళ్ళి ప్రజల్లోనే అక్కడ ఆయనకున్నంత పరిధిలో ఆయన సమస్యలు తెలుసుకుంటూ అక్కడ వినతిపత్రాలు ఇస్తూ చేస్తున్నారు సార్. సత్యబాబు గారు కేవలం పార్టీ చెప్పింది మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఏదైనా కార్యక్రమం చెప్తే చేస్తున్నారు. మన సినిమాలకి అందరూ చేశారనుకోండి, పార్టీ చెప్పిన కార్యక్రమాలు సత్యబాబు గారు చేస్తున్నారు. ఎందుకంటే అంతకు మించి ఆయన క్రాస్ దాటి వెళ్ళడం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, మమ్మల్ని ఎక్కడ సస్పెండ్ చేస్తారనేసి మనం అలా చూడకూడదు సార్. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, ప్రజల పక్షం నిలబడమన్నారు. ప్రజల పక్షం నిలబడినప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. అది గిరిజన యూనివర్సిటీ అవ్వచ్చు, లేకపోతే జిందాల అల్యూమినియం ఫ్యాక్టరీ గురించి అవ్వచ్చు, శారదా స్టీల్ కావచ్చు, పొల్యూషన్ గురించి కావచ్చు, ఏదైనా సరే ధైర్యంగా మనం మాట్లాడాలి తప్పించి దాన్ని ఒక పార్టీ పరంగా చూసుకొని వాళ్ళిద్దరూ చేసింది ఏం లేదు సార్.
ఇక్కడ కంపల్సరీగా కొత్త నాయకులు వస్తారు సార్ మా అంచనాల ప్రకారం అయితే. వాళ్ళిద్దరితోనైతే జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎదగదు సార్. ఇక్కడ ఇప్పుడున్న పరిచయం ఉన్న మా మండలాధ్యక్షులతో కలిపి చెప్తున్నాను, వీళ్ళందరిలోనూ ఒక నాయకుని తీసుకొచ్చి పెట్టినా సరే పార్టీ శృంగారపుకోట నియోజకవర్గంలో డెవలప్ అవ్వదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే డెవలప్ అవుతుంది, వాళ్ళ పార్టీ డెవలప్ అవుతుంది అని చెప్పి ఈ విషయాన్ని మేము పార్టీకి అయితే చెప్పడం జరిగింది సార్. అలాగే సార్, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నదో ఆటోమేటిక్గా పార్టీ వాళ్ళ జనంలోకి తీసుకెళ్ళడం వాళ్ళ యొక్క సిద్ధాంతం కదా సార్. మరి మీ పార్టీ ఎందుకు అలా తీసుకెళ్ళలేకపోతుంది సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం సృష్టికర్త శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలిసిన విషయమే. మరి తొలి అడుగని తెలుగుదేశం ప్రభుత్వం చేసుకోవడం అది ఎంతవరకు సబబు సార్? ఒక కార్యకర్తగా మాకైతే మనోవేదన ఉంది సార్. పార్టీల పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడవచ్చు, దానికి కట్టుబడి ఉండొచ్చు, కానీ కార్యకర్తల మనోభావాలు కూడా కొద్దిగా ఇబ్బంది పడతాయి సార్. తొలి అడుగు అంటే వాళ్ళ సెంట్రల్ జైలుకి వెళ్ళింది తొలి అడుగు పవన్ కళ్యాణ్ గారు సార్, ఇందులో మా మాట లేదు. అలాగని మేము చంద్రబాబు నాయుడు గారు తప్పడం లేదు, విజనరీ లీడర్. ఆయన అనుభవం చాలా అవసరం పార్టీలకి. ఆయన అనుభవం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే ఆయన అనుభవం 100% కావాలి. మరి అమరావతికి ఒక న్యాయం, గిరిజన యూనివర్సిటీకి ఒక న్యాయం ఎలాగనేది మేము అడుగుతున్నాం సార్. సార్ అలాగే ఇంకో విషయం మిమ్మల్ని క్లియర్గా అడగదలుచుకున్నాను సార్. ఏదైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అసలు గ్రామీణ అభివృద్ధి శాఖను ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైనా ఉందనుకుంటున్నారు సార్ మీరు? నిజంగా సార్ ఈ విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి దండం పెడతాం సార్. ఏ ఎవరైనా సరే ఒక పార్టీని సృష్టించి ఆ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఈ శాఖలు కావాలని అడిగితే పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన అడిగిన పదవిని గ్యారంటీకి ఇస్తారు. అలా కాకుండా ప్రజలకు సేవ చేయాలని. ఎందుకంటే ఆయన షూటింగ్లకు వెళ్ళే సమయంలో నీళ్ళ గురించి బాధపడుతుంది కానీ, ఉద్దాన సమస్యలు కానీ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మామూలుగా స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోయేవారు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసేవారు. చూసి ఇది మనం అధికారంలోకి వస్తే ఇలాంటివి చేయాలని మైండ్లో ఫిక్స్ అయ్యి పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం నిజంగా, అలాగే అటవీ శాఖ, పర్యావరణకు సంబంధించి అటవీ శాఖ తీసుకోవడం నిజంగా చాలా గ్రేట్ సార్. నాకు తెలిసి ఏ నాయకుడు కూడా ఒక పార్టీ అధినేత, పర్టికులర్గా ఒక పార్టీ అధినేత, అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎవరైతే అధినేతలు ఉన్నారో అధినేతలు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం మాత్రం చాలా గొప్ప విషయం సార్. మళ్ళీ బహుశా రాబోయే రోజుల్లో ఎవరైనా తీసుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు సార్. ఓకే సార్, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకి ఎస్కోట శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ పార్టీ యొక్క స్థితిగతుల్ని, అలాగే మీ పార్టీ పురోగతిని మన వీడియో ద్వారా మన ప్రజలు తెలియజేసినందుకు మేము మా QW9 తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీనివాసరాజు గారు. మీకు కూడా సార్ QW9 ద్వారా మీరు ఈ విషయాన్ని ప్రజలకు చేర్చడానికి మీరుగా స్వతహాగా వచ్చి నన్ను అడగడం ఇది నా మొట్టమొదటి ఈ ఇంటర్వ్యూ సార్. ఇది అంచేత మిమ్మల్ని జీవితంలో నేను మర్చిపోలేను. ప్రజలకి చేరువ చేయాలి. జనసేన పార్టీ ప్రశ్నించడం అంటే తప్పు జరిగిన చోట కంపల్సరీగా అది మన తన పన అనే భేదం లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేయాలనేది మా ఉద్దేశం. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే మనం మీ పార్టీ ప్రశ్నించే పార్టీ అంటారు. అంతే సార్, తప్పకుండా మాట్లాడాలి సార్. మాట్లాడితేనే పార్టీలకు తెలుస్తాయి సార్, తప్పులుంటే సరి చేసుకుంటారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.